వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ 2025 డైరీ ఆవిష్కరణ. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో గల సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు మల్లు పోలారాజు ఆధ్వర్యంలో నర్సరీ పెద్దలు మార్గాని సత్యనారాయణ, గట్టి సుబ్బారావు, పాటంశెట్టి చినమహాలక్ష్మి నాయుడు, తాడల చక్రవర్తి, తిరుమలశెట్టి భాస్కరరావు, రత్నం కృష్ణమూర్తి, బొరుసు సుబ్బారాయుడు, బొరుసు వెంకటేశ్వరరావు మరియు రైతుల సమక్షంలో 2025 సంవత్సరం డైరీ కమ్ డైరెక్టరీని ఆవిష్కరించడం జరిగినది. మల్లు పోలరాజు మాట్లాడుతూ నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా కొనసాగేలా చేసిన అసోసియేషన్ పెద్దలకు, నర్సరీ రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 2025 డైరీ కమ్ డైరెక్టరీని పెద్దల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పెనుమాక కొండబాబు, కార్యదర్శి గాద నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శులు గట్టా కృష్ణ భగవాన్, రావిపాటి రామకృష్ణ, కోశాధికారి తడాల బాల మురళీకృష్ణ, సహాయ కోశాధికారి జంగా సుబ్బారావు, PRO గరగ నాగేశ్వరరావు, కోఆర్డినేటర్ అడ్డగల్ రమేష్, డైరెక్టర్లు తాడాల నాగేశ్వరరావు, గాజుల రతయ్య, పిల్లా శ్రీనివాస్, కొండేపూడి నాగు, కో-ఆప్షనల్ మెంబర్ వడ్లమూడి రాజేష్, మల్లు శివనారాయణ, పుల్లా వీరబాబు, కొత్తపల్లి సత్యనారాయణ, బోడపటి సత్తిబాబు, సిద్దిరెడ్డి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన పెద్దలకి, అలాగే మా తోటి కమిటీ సభ్యులకి, అలాగే నూతన కమిటీ సభ్యులకి, అలాగే వాలంటరీ కమిటీ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత ఎలక్షన్ కాలంలో పెద్దలందరూ కలిసి మమ్మల్ని కార్యవర్గం నిర్వహించమని ఒక 18 నెలల కాలం నిర్వహించి మాకు అప్పచెప్పారు. ఆ పెద్దల యొక్క సమయస్ఫూర్తితో మేము అంతా సభ్యంగా చేసి ఇక్కడ షేడ్ నెట్ల కంపెనీ రేటుకి తెప్పించి ఇవ్వడం కానీ, అలాగే ట్రాలీలు కేరళలో ఫ్యాక్టరీ రేటుకి తెప్పించి రైతులకు అదే రేటుకి సప్లై చేయడంలో కానీ అన్నింటిలో మేము సఫలం అయ్యామనే మా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. అలాగే ఈ రోజున పెద్దల సహకారంతో రైతులు కొంతమంది, వ్యాపారస్తులు కొంతమంది, అలాగే పెద్ద కంపెనీ వాళ్ళు అందరూ కలిసి ఇచ్చిన డొనేషన్లలో అన్ని పోజేసి ఆ డొనేషన్తో అసోసియేషన్కి ఒక స్థల సేకరణ చేయాలని నిర్ణయించి ఒక ఆస్తిని బలపరచడానికి సాయశక్తిలా కృషి చేసాం. దాంట్లో భాగంగా పెద్దల సూచన మేరకు నా వంతు సహకారం కూడా అందించి ఒక స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తం ఒక రేపొద్దున కాటాకి కానీ ఏదైనా రూమ్లకి కానీ దేనికైనా రైతులకు ఉపయోగపడిగా విధానంగా ఉపయోగించడానికి మేము స్థలం సేకరించాం. దానికి సదామై పెద్దలందరూ సహకరించినందుకు చాలా సంతోషం. సర్ ఆర్థర్ కాటన్ ఫార్మర్స్ నర్సరీ అసోసియేషన్ ఇక్కడ కడియం మండలం కడియపులంకలో స్థాపించడం జరిగింది. ఇది చాలా గొప్పగా ప్రజలందరూ నర్సరీ అసోసియేషన్ తరఫు నుంచి ఎంతో సాయి సహకారాలు అందించి ఇక్కడ ఈ అసోసియేషన్కి అందరూ తమ ఇదితో మేము ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే దీనికి ఒక ప్రెసిడెంట్ అనేది ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరాల క్రితం ఒక కమిటీని ఏర్పాటు చేసాం. ఆ ఎలక్షన్లో ఆ కమిటీ మల్లు పోలరాజు గారు వారి ఇప్పటి వరకు సంవత్సరాల నుంచి కూడా చేయడం జరిగింది. వారి సాయి సహకారాలతో వారు చేయవలసిన వాళ్ళు కూడా నర్సరీ అసోసియేషన్కి పూర్తిగా వారు కూడా అందించారు. ఇది ఈ నర్సరీ అసోసియేషన్ అనేది 1800 చిల్లర ఫార్మర్స్ ఉన్నారు ఇందులో నర్సరీ అసోసియేషన్లో. అలాగే 14 నుంచి 1500 నర్సరీలు ఉన్నాయి. ఈ నర్సరీ వ్యవస్థ ఈ కడియం మండలంలో కాకుండా ఈవేళ పక్క మండలాలకు కూడా స్థాపించింది. ఎంతో అద్భుతంగా ఈ నర్సరీ వ్యవస్థ ఇక్కడ నడుస్తుంది. ఇది నడవడానికి కారణం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలో ఈ నర్సరీ వ్యవస్థకి ఇక్కడ రావడం. ఒకటి ఇక్కడ ఉన్న సాయిలు, 2 నీరు, తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం. ఏ మొక్కలైనా ఇక్కడ స్పీడ్గా పెరగడానికే కారణం రైతుల యొక్క పట్టుదల, కృషి. ఆ కృషితో ఇంతవరకు ఇక్కడ ఈ నర్సరీ వ్యవస్థను ఎంతో పేరు ప్రతిష్టలతో నడుపుతున్నారు అందరూ కూడా. ఇప్పుడు మళ్ళీ ఏరే కమిటీ
అయ్యప్ప కమిటీ ఇంకొక అబ్బాయి కూడా మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఆయన కూడా మళ్ళీ నెక్స్ట్ దాంట్లో పాల్గొంటారు ఆ కమిటీ. దీన్ని కూడా ఎప్పుడు నర్సరీ అసోసియేషన్ అందరూ కూడా ఒక బాధ్యతగా వ్యవహారాలతో నడిపిస్తున్నారు. ఇది ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఇది ఎప్పుడు ఇలాగే కొనసాగాలని మీ అందరి ఆదరాభిమానాలతో నర్సరీ వ్యవస్థ అంతా కూడా రైతుల ప్రోత్సాహంతో జరుగుతుంది. ఇది చాలా సంతోషం. ఈవేళ కూడా ఈ బుక్ ఆవిష్కరణ పెట్టడం, ఇక్కడ మళ్ళీ అందరినీ పిలిచి వ్యవహారం చేయడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది.